సమ్ పీపుల్ నేను పేర్లు తీసుకుంటే మళ్ళీ గొడవలు, మళ్ళీ అటాకింగ్లు, మళ్ళీ ట్రోలింగ్, ఇదంతా నాన్ సెన్స్. సో మీకు తెలుసు, సమ్ పీపుల్ ఆన్ సోషల్ మీడియా ఆర్ సేయింగ్ దట్ డోంట్ సపోర్ట్ ద గర్ల్, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయొద్దు అని మాట్లాడుతున్నారు. సమ్ పీపుల్ హు ఆర్ దళిత్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే నేను ఏం చెప్పానంటే, దిస్ ఇస్ నాట్ దళిత్ ఇష్యూ, ఇది దళిత్ అమ్మాయి అని నేను మాట్లాడడం లేదు, ఇది ఒక అమ్మాయికి జరిగిన విషయమేనే మాట్లాడుతున్నాను. బట్ ద పాయింట్ ఇక్కడ నోటెడ్ ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఏంటంటే, జస్ట్ బికాస్ షీఈస్ ఒక దళితో లేకపోతే ఎస్సీఓ ఎస్టీఓ అమ్మాయి కాబట్టి ఎవరు వచ్చి మాట్లాడడం లేదు. నోబడీ వాంట్స్ టు హైలైట్ ఇట్, నోబడీ వాంట్స్ టు, మీడియాలో ఒక సెన్సేషన్ టీఆర్పీ రావాలి అని అంటే, అది ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయి అయి ఉంటే, అది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయి ఉంటే వాళ్ళు టీఆర్పీల కోసం మీడియా అటెన్షన్ ఇస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరెవరో పేర్లు చెప్తుంది, ఎస్ఎఫ్ఐ అంటుందంట, ఇంకెవరో స్వేరోస్ అని చెప్తుంది అనంట, పేర్లు ఎత్తుతుంది అనంట. ఎత్తితే తప్పేంటి? నేను అనేది దళిత కమ్యూనిటీలో ఇట్లాంటి ప్రాబ్లం, దళిత అమ్మాయిలు ఇలా చెయ్యరు, దళిత అమ్మాయిలకి చచ్చిపోతారు కానీ ఇట్లాంటి పనులు చేయరు అని మాట్లాడుతున్నారు. దళిత అమ్మాయి, ఆ అమ్మాయి, ఈ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి అయినా భయపడితే భయం కెన్ మేక్ పీపుల్ డూ ఎనీథింగ్. అండ్ నేను రేప్ డెఫినేషన్ మళ్ళీ చెప్తా ఉన్నాను. రేప్ డెఫినేషన్ మీకు అర్థం కావడం లేదా? రేప్ డెఫినేషన్ ఏంటి? 5000 టైమ్స్ ఎలా రేప్ అవుతుంది, 5000 టైమ్స్ ఎలా రేప్ అవుతుంది అని పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారేంట్రా? 5000 టైమ్స్ రేప్ అంటే నలుగురు పట్టుకొని రేప్ చేయడమే రేప్ కాదు. అర్థమైందా? కొట్టేసి రక్కేసి నలుగురు పట్టి కొట్టేసి నలుగురు పట్టి రేప్ చేస్తే అది రేప్ అనరు. అది రేపే. ఇష్టం లేకుండా ఒక అమ్మాయి, ఇఫ్ షీఈస్ గివింగ్ కన్సెంట్ ఇష్టం లేకుండా కూడా, తన మనసులో ఇష్టం లేకుండా ఇఫ్ షీ ఈస్ హ్యావింగ్ సెక్స్, దట్ ఈస్ కాల్డ్ రేప్. రేప్ డెఫినేషన్ తెలుసుకోండి దయచేసి. ఆ డెఫినేషన్ చదవరు. రేప్ అంటే మీ మైండ్లో అదే. Some woman has to be grabbed, some woman has to be molested, some woman has to be tortured. ఆమె పైన యాసిడ్ లేసేయాలి, పెట్రోల్ లేసేయాలి, తగలబెట్టేయాలి, నలుగురు పడికి రక్కేయాలి. అదే నా రేప్ డెఫినేషన్. 5000 సార్లు ఎట్లా రేప్ చేస్తారు, ఎట్లా బతుకుతుంది అని పిచ్చి క్వశ్చన్స్, పిచ్చి కమెంట్స్. ఇష్టము లేకుండా భయముతోని, ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్, ఇంటాక్సికేషన్, మత్తు ఇచ్చి లేదా భయపెట్టించి లేదా పొజిషన్ ఏదైనా పవర్ ఆ అమ్మాయి పైన యూజ్ చేసి, ఆమెకి ఇష్టం లేకపోయినా కూడా, ఆమె ఓకే మనసులో ఇష్టం లేకపోయినా కూడా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నా దౌర్భాగ్యం. నాకు ఇంత క్లియర్గా మీకు వలిసి చెప్పాల్సి వస్తుంది. చూడండి, నాకు ఎంత బాధేస్తుంది. యు గైస్ డెఫినేషన్ చదవండి. రేప్ డెఫినేషన్ 5000 సార్లు అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ని సంవత్సరాల్లో ఇన్నిసార్లు తను సెక్స్లో పాల్గొనింది కాబట్టి దాన్ని రేప్ అంటున్నాము. దట్స్ కాల్డ్ రేప్ బికాజ్ ఆమెకి ఇష్టం లేదు. సెక్స్ అనేది విల్ అండ్ కన్సెంట్, ఈ రెండు ఉంటాయి. విల్ అండ్ కన్సెంట్. ఈ విల్కి ఈ కన్సెంట్కి తేడా తెలుసుకోండి. విల్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఆశపడుతూ, నాకు ఈయనంటే ఇష్టము, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, ఈయనతో నేను పడుకోవాలి అని ఇష్టంతో సెక్స్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ విల్. కన్సెంట్ అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఓకే సరే ఓకే అనేది కన్సెంట్. సో ఆ కన్సెంట్ ఇచ్చినా కూడా
అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా ఓకే అని కన్సెంట్ ఇచ్చినా కూడా ఆ కన్సెంట్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇచ్చింది, అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఆ అమ్మాయి కన్సెంట్ ఇచ్చింది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. భయంతో ఇచ్చిందా, ఇంటాక్సికేషన్లో ఉందా, లేదా ఎవరన్నా నీకు ప్రాణ నష్టం జరుగుతుంది, నిన్ను కొడతాము తిడతాము, ఎనీథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అది రేపు కిందనే వస్తుంది బ్రదర్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ ఇష్యూ అనే కాదు, ఈ అమ్మాయి ఇష్యూ అనే కాదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ గైస్ ద డెఫినేషన్ ఆఫ్ రేప్. 5,000 సార్లు ఎలా చేస్తారు సిస్టర్, ఎలా బతుకుతుంది సిస్టర్ 5,000 సార్లు చేస్తే, రేపు చేస్తే 5,000 సార్లు ఎలా స్టూపిడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను, స్టూపిడ్ కమెంట్స్, ఇడియట్స్. బుద్ధి లేదా, సిగ్గు లేదా? ఈ అమ్మాయి విషయమని కాదు, ఎప్పుడైనా రేప్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ నేను చెప్పను. ఏదో ఒక భయం పెట్టి రేప్, ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చెప్పి అమ్మాయికి ఆశ చూపించి, ఈ మూవీ ఇండస్ట్రీస్లో జరుగుతుంది, ఆశ చూపించి నువ్వు ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, అది కూడా రేపే. అమ్మాయిలు వచ్చి చెప్పరు బయటికి, అమ్మాయిలు చెప్పరు. ఈవెన్ నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నా దగ్గర వచ్చి హై లెవెల్ హై ప్రొఫైల్ పీపుల్ వచ్చి నాతో కూడా ఇలాంటి విషయాలు మాట్లాడారు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మాట్లాడదాము, టైం వచ్చినప్పుడు వీళ్ళని బయటికి తీస్తాను అని నేను గమ్మునున్నాను. వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. సో కాల్డ్ హై ప్రొఫైల్ ఆఫీసర్స్, సో కాల్డ్ హై ప్రొఫైల్ దళిత్ లీడర్స్, వీళ్ళు కూడా కొంతమంది దీపికా కడారి అంటే ఎనీ అదర్ ఉమన్, ఎనీ అదర్ గర్ల్ లాగా దీపికా కడారి కూడా షీల్ డూ థింగ్స్ అని అనుకున్నారు. నేను చెప్తున్నాను కదా, ప్రతి స్టేజ్లో ఏమంటారు, మన రోడ్లు ఊడుస్తారే, రోడ్లు ఊడ్చే అమ్మాయిలు కానివ్వండి, చెత్త ఎత్తుకపోయే అమ్మాయిలు కానివ్వండి, ఇళ్లలో పనిచేసుకునే అమ్మాయిలు కానివ్వండి, ఐటీ కంపెనీలో పనిచేసే ఐటీ అమ్మాయిలే కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే గవర్నమెంట్ అమ్మాయిలే కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో ఉన్న అమ్మాయిలే కానివ్వండి, రాజకీయాల్లో ఉన్న అమ్మాయిలే కానివ్వండి, ప్రతి లెవెల్లో అమ్మాయిలకి ఈ ఇష్యూస్ వస్తాయి. ఎవ్రీ ఉమెన్ ఫేసెస్ దిస్. పడుకుంటే ఇలా ఈ బెనిఫిట్స్, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ద సొసైటీ. అండ్ ఈ అమ్మాయి గురించి నేను ఇంత స్ట్రాంగ్గా ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ గర్ల్, ఇట్ ఈస్ అబౌట్ ఉమెన్. అందరూ ఇలా ఫేస్ చేస్తూనే ఉంటారు, బయటికి వచ్చి మాట్లాడరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ when there is a victim and the victim is woman, she is accused. అమ్మాయినే అంటారు. ఇప్పుడు అనట్లేదా మీరందరూ కలిసి? ఆ అమ్మాయి ఎలా ఊరుకుంది? ఎలా ఇన్ని ఇయర్స్ గమ్మునుంది? ఎలా 5,000 టైమ్స్ చేసింది? ఎలా 139 పీపుల్తో పడుకుంది అని అంటున్నారు కదా మీరు అందరూ. యు ఆర్ ఆల్ బ్లేమింగ్ ద గర్ల్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద డెప్స్. అసలు ఏంటిది? మన సమాజంలో ఎందుకు ఇలా జరుగుతుంది? వై? ఆ అమ్మాయి కాకుండా ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారో అది ఆలోచన చేయట్లేదు. చేయండి. బికాజ్ నేను చెప్తున్నాను కదా,
రోడ్లు ఊడుస్తారు, చెత్త ఎత్తుకపోతారు. ఐటీ కంపెనీలో పనిచేసే అమ్మాయిలు, పొలిటీషియన్స్, ఆఫీసర్స్, ఎనీ ఉమెన్ అట్ ఎనీ స్టేజ్ విల్ ఫేస్ దిస్. మూవీలో ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు, మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి ఉమెన్ వాట్ కెన్ షీ గివ్, వాట్ కెన్ షీ ఆఫర్? సెక్స్. సో ఉమెన్ని టార్చర్ చేస్తారు, ఉమెన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఉమెన్ని ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ హర్ టు డూ ఇట్, అండ్ దట్ ఈస్ రేప్. అర్థమవుతుందా? డెఫినేషన్ ఆఫ్ రేప్ ఏంటో నేను పోస్ట్ పెట్టాను, దయచేసి చదవండి. ఇది దళిత అమ్మాయా, ఆ అమ్మాయా, ఈ అమ్మాయా కాదు. ఎనీ అమ్మాయి, ఎనీ ఉమెన్ ఈస్ ఫేసింగ్ దిస్. And it is the rape. It is a rape. Sometimes it's emotional rape and sometimes it's a physical rape. But rape is happening. దయచేసి యాజ్ అ సొసైటీ, నేను ఎందుకు సోషల్ మీడియా, నన్ను చాలామంది అంటారు, ఎందుకు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటావు, ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి లైవ్లు పెడతా ఉంటావు, ఎప్పుడు ఏదో ఒక లొల్లి ఉంటుంది ఎందుకు నీది అని చెప్పి నన్ను అంటారు, చాలామంది అంటారు. ఎందుకంటే ఐ కెన్ వాయిస్ అవుట్, ఐ కెన్ సే వాట్ ఐ ఫీల్ ఆన్ సోషల్ మీడియా. నేను మాట్లాడింది ఒక 10 మందికైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్స్పైర్ చేస్తే కొంచెమైనా మార్పు వస్తుందేమో అని ఆశతో చేస్తాను. ఇవన్నీ పబ్లిసిటీ కోసం చేస్తుంది, దానికోసం చేస్తుంది, అనేవాళ్ళు అంటారు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఐ రియలీ డోంట్ కేర్. అర్థము చేసుకోండి. ఎవడో వీడియో పెట్టాడు, ఈ ఇష్యూ గురించి మాట్లాడద్దు, ఈ ఇష్యూ గురించి సపోర్ట్ చేయదు, ఇది అసలు ఉమెన్ ఇష్యూయే కాదు, ఇది అసలు దళిత ఇష్యూయే కాదు. వాడెవడు మాట్లాడడానికి అట్లా చెప్పు తీసుకొని కొడతాను రాస్కెల్స్ని. ఏరా ఎందుకు మాట్లాడద్దు? దీనికి ఒకవేళ పొలిటికల్ ఏమంటారు, ట్విస్ట్లు, టర్న్స్, కుట్రలు ఉండవచ్చు, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు, ఉందేమో, పొలిటికల్గా ఉందేమో. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ గైజ్ ఈజ్, అమ్మాయిల్ని ఎందుకు అలా వాడుకోవాలి? ఒక కుట్రలో అమ్మాయిని ఎందుకు వాడుకోవాలి? ఎందుకు? ఆ అమ్మాయిని ఏం చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఏం చెప్పి భయపెట్టించి ఆ కుట్రలో, ఆ ర్యాకెట్లో, ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్నారు కుట్ర కాబట్టి మనం మాట్లాడకూడదు, మనం నోరు మూసుకొని ఉందాము అని ఎవడో వీడియో పెట్టాడు, లైవ్ పెట్టాడు. సరే, కుట్ర అనుకుందాము, పొలిటికల్ కుట్రే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అనుకుంటే కూడా అమ్మాయిని ఎందుకు వాడాలి ఇందులో? అమ్మాయికి ఏదో భయపెట్టించే కదా చేపిస్తున్నారు. ఏ అమ్మాయి కూడా ఇట్లా ఇన్ని ఇయర్స్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్న అమ్మాయిలు కూడా ప్రాస్టిట్యూషన్లో నెట్టబడతారు. అందుకే ప్రాస్టిట్యూట్స్ని సేవ్ చేయడానికి ఎన్జిఓస్ ఉన్నాయి, రీహాబిలిటేట్ చేస్తారు వాళ్ళని, మళ్ళీ సొసైటీలో ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. వీ హెల్ప్, ఈవెన్ గవర్నమెంట్ హెల్ప్స్ ప్రాస్టిట్యూట్స్ టు గెట్ టు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి. చిన్న పిల్లలు 10 సంవత్సరాల నుంచి కిడ్నాప్కి గురయ్యి, ముంబైలో మీరు ఎన్ని స్టోరీస్ మీరు వినట్లేదా? 10 సంవత్సరాలు కిడ్నాప్ చేసేసి వాళ్ళని ఈ సెక్స్ ర్యాకెట్లోకి, ప్రాస్టిట్యూషన్లోకి నెట్టేస్తున్నారు. సెక్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ వరల్డ్ వైడ్గా జరుగుతున్నదే. హౌ కెన్ వి సే వీ విల్ నాట్ సపోర్ట్ దిస్ గర్ల్? ఈ అమ్మాయికి మనం సపోర్ట్గా ఎందుకు ఉండకూడదు? ఉండాలి కదా, ఉండాలి. మళ్ళీ ఆ అమ్మాయి ఒకవేళ సరే తప్పే చేసింది అనుకుందాం, బట్ మనం ఆ అమ్మాయిని మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం యాజ్ అ సమాజం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ చేంజ్ యువర్ మెంటాలిటీస్, చేంజ్ యువర్ మైండ్ సెట్. ఆ అమ్మాయికి సపోర్ట్ చేయొద్దు, ఇది దళిత్ ఇష్యూ కాదు, ఏ దళిత అమ్మాయి అలా చేయదు. ఎస్, చేయరు, ఏ అమ్మాయి కూడా చేయదు. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ దళిత్ అమ్మాయి, ఏ అమ్మాయి కూడా ఆమెకి ఇష్టం లేకుండా చెయ్యరు. అన్లెస్ అండ్ అంటిల్ యూర్ ఫోర్స్డ్, అన్లెస్ అండ్ అంటిల్ యూర్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఏదో ప్రేమో
ప్రేమిస్తున్నానని చెప్పి చేస్తారు కొంతమంది, భయపెట్టిస్తారు కొంతమంది, ఏదో ఆశ చూపిస్తారు, సంథింగ్. థింక్ అబౌట్ ఇట్ ప్లీజ్. అమ్మాయికి సపోర్ట్గా నిలబడండి. వెదర్ షీఈ్ రైట్ ఆర్ రాంగ్, వీ హ్యావ్ టు స్టాండ్ నెక్స్ట్ టు హర్ అండ్ సపోర్ట్ హర్. అండ్ నాట్ ఓన్లీ హర్, ఎనీ ఇష్యూ దట్ కమ్స్ అప్ సొసైటీలో. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, సెన్సిటివ్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ, అమ్మాయిల ఇష్యూస్ చాలా సెన్సిటివ్. కాబట్టి సెన్సిటివ్గా ఆలోచిద్దాము, సెన్సిటివ్గా రిసీవ్ చేసుకుందాము, యాక్సెప్టెన్స్ ఇద్దాము. ఐ ఫేస్డ్ ఇట్ మ్యాన్, I faced it. I get emotional sometimes, but that is the fact. Please, let us support women, let us respect women and support women. And this is very important as a society. ఊరికే ఏంటేంటో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అందరూ. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ రేప్. 5000 టైమ్స్ ఎట్లా చేసింది అని ఆలోచించకండి. రేప్ అంటే సినిమాలలో చూపించేస్తారే రేప్ అంటే, అదే రేప్ కాదు. పోని ఘోరంగా దిశ చనిపోయింది అదొక్కటే రేప్ అని అనరు. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేప్స్, డిఫరెంట్ వేస్, డిఫరెంట్ ఫార్మ్స్. అండ్ డెఫినెట్గా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. అండ్ నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, దేర్ ఇస్ అ సెక్స్ ర్యాకెట్ గోయింగ్ ఆన్. నాకు చెప్పారు ఈ విషయము ఎప్పుడో 1 year బ్యాక్ ఈ విషయం చెప్పారు. తెలంగాణలో, హైదరాబాద్లో ఇలాంటి ఒక ర్యాకెట్ నడుస్తుంది. హై ప్రొఫైల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ దే ఆర్ డూయింగ్ దిస్. అండ్ వీ ఆల్ నో, అందరికీ తెలుసు. నన్ను ఒకడు ఏమన్నాడు అంటే, దీపికా గారు మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు కదా, మీరు రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, రాజకీయాల్లో రావాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా అని వాడు నన్ను అడిగాడు. అంటే ఏంటండి ఏం చేయాలండి అని అన్నాను. ఏం చేయాలండి అని అంటే, మీకు తెలుసు కదా అండి, రాజకీయాల్లో రావాలి అంటే కాంప్రమైజ్ అవ్వాలి. కొన్ని ప్లేసెస్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలి. పీపుల్ టాక్ టు మీ లైక్ దాట్. వాడిని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను, ఏంట్రా కాంప్రమైజ్ అయ్యేది. అలా మనము విమెన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అండ్ సమ్ ఉమెన్ ఫాల్ ఫర్ ఇట్. ఇట్స్ నాట్, ఆమె తప్పు కాదు అది సొసైటీ అలా ట్యూన్ చేసేస్తుంది మైండ్ని. ఇది చేస్తేనే నాకు అది వస్తుంది, ఇది చేస్తేనే అది ఇస్తారు, ఏదో వస్తుంది. వీఆర్ ట్యూన్డ్, వీఆర్ మేకింగ్ ఉమెన్ ట్యూన్డ్ ద సేమ్ వే. ఇలాంటి ఇష్యూస్ బయటికి వచ్చినప్పుడు మాట్లాడాలి, సపోర్ట్ చేయాలి. అప్పుడు భయపడతారు వేరే వాళ్ళు. ఇంకా కొంతమంది అమ్మాయిలకి ధైర్యం వస్తుంది, నేను బయటికి వచ్చి మాట్లాడితే పీపుల్ విల్ సపోర్ట్ మీ. నన్ను అడిగారు ఆఫీసర్ ఏమంటారు, స్టేటస్లో ఉన్న వాళ్ళు, దళిత్ లీడర్స్ అని చెప్పుకునే వాళ్ళు, పీపుల్ హ్యావ్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ మీ. ఐ హ్యావ్ ఫుల్ ప్రూఫ్స్ అబౌట్ ఇట్. టైం వచ్చినప్పుడు చెప్తా అందరి సంగతి. ఇండియాలో లేను కదా అని మూసుకొని ఉన్నాను. ఇండియా వచ్చినప్పుడు అందరు తాట తీస్తాను. సో అర్థం చేసుకొని అమ్మాయిలకి సపోర్ట్గా నిలబడడానికి ప్రయత్నించండి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడేసి పిచ్చి పిచ్చి కమెంట్లు పెట్టుకోండి. ఐ డోంట్ కేర్, పట్టించుకోను. నేను అసలు చదవను హాఫ్ ఆఫ్ ద టైం కమెంట్స్. అండ్ ఇలాంటివన్నీ ఆగాలి అనంటే, అమ్మాయిలు కూడా ఇలాంటి ఇష్యూస్లో పడకుండా ఉండాలి అంటే ఎడ్యుకేషన్. వీ హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. మనం చదువుకోవాలి. అబ్బాయిలకి ప్రాబ్లమ్స్, ఇలాంటి గుండెలు కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. వాడెవడో ఆ మామిడికాయలు తెంపుకున్నాడని వాడిని ఊరేసి చంపేశారు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్ లేము. మనకి వి డోంట్ క్యారీ దట్ యాటిట్యూడ్ ఇన్ అస్. చదువుకుందాం. చదువు అంటే డిగ్రీలే కాదండి. నేను చదువుకోండి అని అంటే ఇప్పుడు మీరు డిగ్రీలు చేసేసేయండి, బీటెక్లు ఎంటెక్లు కట్టేయండి, ఐటీలో జాబులు తెచ్చుకోండి. నో, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. గెట్ టు నో అబౌట్ లైఫ్, గెట్ టు నో అబౌట్ ద సొసైటీ. మనం ఎలా డెవలప్ అయినాం, ఎవల్యూషన్ ఎలా అయింది, మనం ఎక్కడి నుంచి పుట్టాము, ఏంటి సమాజం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, డిఫరెంట్ కంట్రీస్ గురించి తెలుసుకోండి.
There is so much knowledge. Improve your knowledge. That's what I mean to say. And when you become knowledgeable, nobody can touch you. Nobody can touch you. సో నేను ఆశపడుతున్నాను మీరందరూ కూడా నాలెడ్జబుల్ అవుతారు, ఇన్ఫర్మేటివ్ అవుతారు, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్, వెన్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ హెడ్, యువర్ హోల్ యాటిట్యూడ్ చేంజెస్, యువర్ హోల్ లైఫ్ స్టైల్ చేంజెస్, ద వే యూ టాక్ చేంజెస్, ద వే యూ కమ్యూనికేట్ చేంజెస్. అప్పుడు ఆ చేంజ్ వచ్చినప్పుడు, ఆ చేంజ్ మనలో వచ్చినప్పుడు భయపడతారు ఎదుటి వాళ్ళు. ఈరోజు దీపికా కడారితో మాట్లాడాలి అంటే, దీపికా కడారిని టచ్ చేయాలి అని అంటే భయపడతారు. ఓ దీపికానా, షీస్ డిఫరెంట్ అన్న యాటిట్యూడ్ ఉంది అందరికీ. అది ఎందుకుంది? అది ఎందుకుందంటే మనము మన లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి, మన థింకింగ్లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి, మన యాటిట్యూడ్లో చేంజ్ ఉంది కాబట్టి. అదంతా ఎందుకు వచ్చింది అంటే మనం నాలెడ్జ్ పెంచుకుంటున్నాం కాబట్టి, మనం చదువుకుంటున్నాం కాబట్టి, మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి, మనం వేరే వాళ్ళు చెప్పింది వింటున్నాం కాబట్టి. చాలా చాలా గెట్ టు నో థింగ్స్, లైఫ్ విల్ చేంజ్. మనం ఎన్ని చెప్పినా, మనం ఎంత మాట్లాడినా, కొంతమంది మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, కమెంట్స్ పెట్టే వాళ్ళు పెడతారు. అది వాళ్ళకే అప్పచెప్పొచ్చు. But at least some people will change. I hope that. And Nutan Naidu issue, I will definitely talk to the concerned people. అసలు ఏంటి ఏమైంది అని చెప్పి నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఐ హోప్ దట్ కఠిన శిక్ష పడాలి అనేసి. ఇంకా ఎన్ని రోజులు వచ్చి మనం వాళ్ళని వీళ్ళని తిడతాం? లెట్ us change ourselves. And I hope this live has made some difference. And please support Sarita. And I will see you guys again next time. Thank you. God bless you all. Bye-bye.